మొర్దెకై. ఇకపోతే ఇంకొక క్యారెక్టర్ ఎస్తేర్. ఇంకొక క్యారెక్టర్ ఎవరండి? ఎస్తేర్. ఎస్తేర్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఒబీడియంట్ క్యారెక్టర్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్, అంటే సామాన్యమైన విధేయత లేక ఏ విధంగా కూడా చెప్పింది మొర్దెకై నేను గేట్ మ్యాన్, నా ఉద్యోగం గేట్ మ్యాన్ ఉద్యోగం, దానికి తగినటువంటి వస్త్రాలను వేసుకోవాలి, దానికి తగినటువంటి ఆహారాన్ని నువ్వు కోరుకోవాలి, దానికి తగినటువంటి మరి విధానములోనే నీవేం చేయాలి? జీవించాలి. నీకు అమ్మా నాన్న కూడా లేరు, నీకు తల్లిదండ్రులు లేరు, కాబట్టి నీవు ఖచ్చితంగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఈ విషయంలో జాగ్రత్తగా వినాలి. బాబు, మీ నాన్న కూలి పని చేస్తున్నాడు, లేకపోతే తాపి పని చేస్తున్నాడు, లేకపోతే రాడ్ బెండింగ్ చేస్తున్నాడు, లేకపోతే సామాన్యమైన పనులు చేస్తున్నాడు, దానికి తగినట్టుగానే నీ జీవితం ఉండాలి, నీ వస్త్రధారణ ఉండాలి, నీ మాటలు ఉండాలి, నీ తగ్గింపు ఉండాలి, నీ నడవడిక ఉండాలి, నీ ఖర్చులు కూడా ఉండాలి. అంతేగాని మీ నాన్న తాపి పని చేస్తూ ఉంటే నువ్వేదో మరి కలెక్టరేట్లో ఆర్టీఓ గారు అబ్బాయిల ఖర్చు పెట్టకూడదు డబ్బులు. అలాంటి కోరికలు కూడా నీకు ఉండకూడదు. చాలామంది పిల్లలు తమ్ముని ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటారు. నో, నీ స్థితి కొలదే. మీ నాన్నకు వచ్చేది 5,000 జీతం, లేక 2,000 జీతం, లేక 10,000 జీతం, దానికి తగినట్టు నువ్వు 60,000 జీతగాలతో పోల్చుకుంటే అలాగా 60,000 జీతగాడితో పోల్చుకోకూడదు, లేక 2 లక్షల జీతగాడితో పోల్చుకోకూడదు. తప్పది. ఇది ఎస్తేరు స్వభావం. కెనడీ గారి స్వభావం కూడా అదే. నాకెంత ఉన్నా మామూలుగా ఉంటుంది, నా స్థితికి తగినట్టుగా మాత్రం జీవించను, దానికంటే తక్కువగానే జీవిస్తాను. అర్థమైంది కదండి? అసలు పొరపాటును కూడా దానికి తావు లేదు మన జీవితం. ఎస్తేర్ అలాంటి హంబుల్ లేడీ, ఒబీడియంట్ లేడీ, హంబుల్ లేడీ, ఒబీడియంట్ లేడీ, అండ్ ఆల్సో లిజనింగ్, మాట వినే స్వభావం, తగ్గింపు స్వభావం, మాట వినే స్వభావం, తగ్గింపు స్వభావం, విధేయత కలిగిన స్వభావం. తన్ను ఎంత ఎంచుకోగలుగుతా అంతవరకే, దానికంటే ఎక్కువగా ఎంచుకోదు. అందుకనే అపోస్తలుడైన పౌలు 12:3 చెప్పాడు. రోమా 12:3 ఏమన్నాడంటే తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పునే స్వస్థ బుద్ధి గలవాడు. కాబట్టి మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో దాన్ని బట్టి మనం దానికంటే మనం ఎంచుకోకూడదు. నేను భక్సింగ్ గారిలా కావాలంటే అవుతామా? లేదా దేశన్న గారిలా కావాలనుకుంటే అవుతావా? లేదా మరొకళ్ళలా కావాలంటే అవుతావా? లేదో నిన్ను దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా నడవంతే చాలు. దానికి మించిపోయి నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకూడదు, ఎందుకు పనికిరాకుండా పోతావు. చాలామంది సేవకు వచ్చినటువంటి సేవకుల్లో ఎలాగ ఎంచుకోవడం బట్టి ఎందుకు పనికిరానమాట. ఎందుకంటే భక్సింగ్ గారు కారులో తిరుగుతున్నాడు, భక్సింగ్ గారు కారులో తిరుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి ఆయన కారులో తిరిగేది? 60 ఏళ్ళ తర్వాత. భక్సింగ్ గారు అలా బయటకు వస్తుంటే డ్రైవర్ బండి స్టార్ట్ చేసేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 60 ఏళ్ళ తర్వాత. నువ్వు 6 నెలలు అయింది వచ్చి, సేవకు వచ్చి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు. నువ్వు అదే లెవెల్ మెయింటైన్ చేస్తావా? నీ జీవితం ఏంటో నువ్వు ఆలోచించుకోవాలి, లేకపోతే నువ్వు పనికిరావు, సేవకు పనికిరావు. అందుకనే ఈ రోజున సేవకులు అప్పులు పాలైపోయాడు. ఒక ఆయన అన్నాడు నాతోటి, ఏమన్నా అంటే నేను ఐఆమ్ సర్వెంట్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అన్నాయి. బాబోయ్, నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుని సేవకున్నాను. మంచిదే,
దాన్ని నేనేం కాదనలేదు. కానీ నీ ఆదాయం ఎంత? నీ ఆదాయం ఎంతనే? మున్సిపాలిటీ వర్కర్ కొన్నంత లేదు, అవునే కదా? మున్సిపాలిటీ వర్కర్ కొన్నంత లేదండి. వెంకటాపురం వెళ్ళాను నేను, అడిగా ఎంత నెల ఆదాయం అని అడిగా, 10,000 అన్నాడు. మున్సిపాలిటీ వర్కర్ కంటే తప్పే కదా బాబు విధానం. ఆడికి 20,000 వస్తుంది, 30,000 నెలకే. మన ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి లేదు కదా. కాబట్టి నీ స్థితికి తగినట్టుగా నీవు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీవు ఉండాలి. అందుకనే ఎస్తేరు తన స్థితికి తగినట్టుగానే జీవించింది. విడిగా పెద్దగా లేదా అంతా పోజేసి, ఏంటమ్మా మీ నాన్నగారు ఏంటి ఉద్యోగం అన్నాడు. అమ్మాయి సిఆర్ఐటి కాలేజీలో లెక్చరర్. అక్కడ వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అడిగానమ్మా, ఇక్కడ లెక్చరర్గా చేస్తున్నావు నువ్వు అని అడిగాను. అవునండి. ఎంత ఇస్తారు చేస్తాను అడిగాను. ఎంత ఇస్తారని చెప్పాను. 15,000 20,000 చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా అని అడిగాను. మా నాన్నగారు పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో అట్టుపళ్ళు అమ్ముతారన్న. అర్థమైందా? ఆ అమ్మాయి సామాన్యమైన డ్రెస్ వేసుకుందండి లెక్చరర్గా, సిఆర్ఐటి కాలేజ్ లెక్చరర్గా. సామాన్యమైన డ్రెస్, సామాన్యంగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో ఏమమ్ముతారట? అట్టుపడి. దానికి తగినట్టుగా నేను ఉంటాను. ఏదో అలా కష్టపడి చదివించాడు మా నాన్నగారు, ఏదో లెక్చరర్ అయ్యాను. ఇంకా దీని నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, అందుకొరకు నెమ్మదిగా ప్రభువుని అడుగుతున్నాను. చేరువచ్చిన యవన బిడ్డలారా, యవనస్తులారా, నేర్చుకో, కంగారు పడబాకు. నీ స్థితికి, నీ పరిస్థితికి తగినట్టుగా నేను బిహేవ్ చేయాలి. దట్ ఈజ్ ఎస్తేర్. అది ఎవరండి? అందుకే మొర్దెకై మాట ఖచ్చితంగా వింది, ఆ ప్రకారంగా నడిచింది, ఆ ప్రకారంగా జీవించింది, ఆ ప్రకారంగా బ్రతికింది. ఆ తర్వాత మొర్దెకై చేతిలోంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది? హేగే. ఎవరండి? హేగే. దీనికి ఒక రుజువు ఉంది. ఏంటి తెలుసా? సేవకుడి చేతిలోండి పరిశుద్ధాత్మ చేతిలోకి వెళ్ళడం. సేవకుడు నిన్ను పెంచే విధానంలో పెంచుతాడు. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత నిన్ను ఎవరికి అప్పగిస్తాడు? పరిశుద్ధాత్మ. నువ్వు దానికి లోబడాలి. అర్థమైందా? పరిశుద్ధాత్మ. అందుకనే హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏది ఆమె కోరుకోలేదు. ఇది 2వ అధ్యాయం. కాబట్టి ఇఫ్ యూ సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు నువ్వు లోబడితే చాలా జాగ్రత్తగా ఉంటావు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు పరిశుద్ధాత్మకు లోబడరు. అందుకనే పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే భవానీ బ్యూటీ పార్లర్కి లోబడతారు. దేనికంటే భవానీ బ్యూటీ పార్లర్. ఆ భవానీ బ్యూటీ పార్లర్ ఏం చేస్తాను? ఫుల్గా రంగులు మందాన్ని కొట్టేస్తాను. ఏంటది? కోటింగ్. అరంగులు మందాన్ని కొట్టేది కోటింగ్. అరంగులు మందంతో అమ్మగారు ఈ వేలేసుకొని ఇలాగ నడి చూస్తూ ఉంటాను. ఎక్కడికి? పెళ్ళి వేదిక మీద. దీన్ని ఏమన్నారంటే బ్రైడల్ మేకప్. పైగా ఏ మేకప్ అంటే బ్రైడల్ మేకప్. అలాగే వేసుకొచ్చేసారు బాగా. మా దగ్గర గుంటూరులో అలాగే దాదాపు 30 మందం కొట్టారు. వచ్చేసింది లోపలికి. వచ్చినండి కరెంట్ ఆఫ్. కరెంట్ ఆఫ్. ఈ 30 మందం ఈ చెమటకే కారిపోతుంది కిందకి. ఈ పక్క నుంచి కారిపోతున్నాయి. ఏంటంటే యువతల ఇలా మూడు గీతలు పడ్డాయి. ఏంటి 3 గీతలు పడ్డారు? జనం ఈ పెళ్లికి ముందు ఏమైనా కాలింది అనుకున్నారు. జనం కాలటం కాదు, అది రంగు కారిపోతుంది యువతల నుంచి ఇటు. ఎందుకంటే అదంతా సింపుల్గా సిద్ధపడి పౌడర్ రాసుకొని రావస్తే సరిపోదు. అవునండి. మా దగ్గర వంశవర్ధన్ రెడ్డి అని ఉన్నాడు. ఇప్పటికీ నేను చాలా చోట్ల దాని గురించి సాక్షి చెప్తాను. ఆయన గురించి
గుంటూరులో ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన మిసెస్ పేరు సుజాత. ఆమె ఇద్దరు పిల్లలు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు. రూపా దీప, ఇద్దరు కవల పిల్లలు, మా పిల్లలాగే. రూపా దీప అని బా, అసలు ఈవెన్ వెయిల్ కూడా లేదండి, వెయిల్ కూడా లేదు. ఆమె కట్టుకున్న తెల్ల చీర ఇలా వేసుకొని వచ్చిందంటే స్టేజ్ దగ్గరికి. వీళ్ళెవరు పుట్టు క్రైస్తువులు కాదు, విగ్రహారాధన నుండి యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అంతగా దేవుడి కొరకు బతుకు. ఇప్పటికీ దే ఆర్ రియల్ బిలీవర్స్ అని. ఆమె ఎంతో చక్కటి విశ్వాసం, ఎంత నమ్రతగా ఉండదని అలగించడం. అమ్మ బాగున్నారంటే, బ్రదర్ మీరు గుంటూరులో ప్రారంభించారు బ్రదర్ అంటది. మీరు మమ్మల్ని మాకు దూరం అయిపోతున్నారు, మీరు గుంటూరులో ప్రారంభించారు బ్రదర్. చూద్దామా ప్రభు చిత్తం అయితే తప్పకుండా జరుగుతుంది, మీ కోరిక నెరవేరాలి అంటా ఉంటారు. ప్రియమైన దేవుని వీటిలారా, అందుకనే పిల్లలకి మనం ఇప్పటి నుంచి అన్నీ బోధించాలి. తల్లిగా నువ్వు చెప్పబోతే ఇంకెవడు చెప్తాడు? సేవకుడిగా చెప్పాడు అనుకోండి, మా పిల్లలు ఆత్మాని ఏ చెప్తారు మీరు, అసలు మీకు అసలు ఏదో మేము వాక్యం చెప్పమని చెప్తే ఇవన్నీ ఎందుకని నువ్వు అంటావు. నన్ను నువ్వు చెప్పుకోవాలి, అవునా కదా? నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీకు వచ్చే ఆదాయం ఏంటో, నీకున్న స్థితి ఏంటో అవన్నింటిని బట్టి వాళ్ళకి బోధించాలి. ఒకవేళ సేవకుడు చెప్పాడు నువ్వేమంటావు? అయ్యే చెప్తూ ఉంటావు, మీరు వాక్యం చెప్పరు. ఎందుకండి ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎస్తేరు చూడు అక్కడ ఏం చేద్దాం, పరిశుద్ధ. ఇప్పుడు మొద్దుకాయ కంట్రోల్ నుంచి ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిందండి? హోలీ స్పిరిట్ కంట్రోల్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తేడా వచ్చిందా? షీ సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్. ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే అమ్మా ఆబో ఏమని ఇద్దరు పాపు అక్కడ కొన్ని నీళ్ళు కారుతున్నాయి, రంగురంగుల బట్టలు వేసుకురావడం అనుకుంటున్నాను, మోటార్ ఆపడం లేదు. కూర్చో, అందుకే నువ్వు ఎక్కడ కూర్చో, అక్కడ కూర్చో, ఇదిగో అక్కడ కూర్చోచ్చు. అది ఇక్కడ అందరి అది ఏమన్నా ఒక్క దుగ్గుళ్ళ. చిన్నప్పుడు ఒక్క దుగ్గుళ్ళని ఒక ఆట పెట్టేవాడు. ఆడు ముందు కాలు ఎక్కేవాడు, కాలు మీద దూకాడు. ఆ తర్వాత కాలు అయిన తర్వాత ఆ కాలు మీద మళ్ళీ ఈ కాలు ఇలా పెట్టేవాడు, దాని మీద దూకాడు. ఆ తర్వాత ఒంగురువాడు, దాని మీద దూకాడు. ఆ తర్వాత ఇలా ఉండేవాడు, దాని మీద దూకాడు. ఆ తర్వాత ఇలా పెట్టేవాడు, దాని మీద దూకాడు. ఆ తర్వాత ఇలా నడిపాడు. ఆడుకోవాలి దూకేటప్పుడు ఆడు నెత్తి తగిలిన ఉంటాడు. అలా ఇప్పుడు ఏమని మాకు ఇక్కడ మళ్ళా గత చరిత్రను, గత స్మృతులు నెమరవేయించింది, గత స్మృతులు నెమరవేయించింది. ఆ చిన్నప్పుడు నేను చేసిన వాళ్ళు ఇప్పుడు జ్ఞాపకాన్ని తెచ్చింది. కాబట్టి అండి మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఉన్నంతకాలం సేవకుడి కంట్రోల్లో ఉండగలిగితే ఉండు, లేదా చిన్నప్పటి నుంచి నేను పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటానంటే ఉండు. ఏ కంట్రోల్లో ఉన్నా దేవునికి మహిమ రావాలి. ఈ రోజున ఆ కంట్రోల్లో ఉండబట్టే షీ బికేమ్ క్వీన్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్, పారసిక సామ్రాజ్యానికి రాణి అవట కారణం అదే. కాబట్టి పిల్లలు నీవు పరిశుద్ధాత్మకు దేవుని సేవకుడు యొక్క కంట్రోల్లో ఉండగలిగితే నువ్వు పైకి వస్తావు, లేదా పైకి రావు. నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే అదొకటే రీజన్. ఇంకా దాని నుంచి మేమేం చెప్పలేం, మేము అనుభవించాం దేవుడి దేవల్ల. అవునా కదా? నా మటుకు నేను అనుభవించాను దేవుడి దేవల్ల. ప్రభు కృప నడిపించాడు, ప్రభు దేవుడు దీవించాడు, తలగా ఉంచాడు, తోగ్గా ఉంచలా, పైన పెట్టాడు, చెయ్యాలి కింద పెట్టనివ్వలేదు ఎప్పుడు. దేవుడి దయ, ఆయన కృప, ఆయనకి ఎంతో రుణస్థులం మేము ఆ ప్రభుకి, ఆ దేవుని ప్రేమకి. ఇలా కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నించి గుర్తుపెట్టి. ఇది ఎస్తేర్ క్యారెక్టర్. అందువల్ల ఎస్తేర్ ఏమైంది? ఆకలి పెట్టేద్దానండి భోజనం. కాబట్టి ఎస్తేర్ ఏమైందండి? రాణి అయింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అయిపోయినాయి. ఇంకా ఆఖరి క్యారెక్టర్ ఏంటంటే హామాను. హామాన్ క్యారెక్టర్ ఏంటంటే కంప్లీట్గా విలన్ క్యారెక్టర్.
ఇదేంటిది విలన్ క్యారెక్టర్. ఎందుకంటే హామాన్కి స్వయం ఎక్కువ. స్వయాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? సెల్ఫ్ రైటియస్నెస్. అంటే రాజుగారి దగ్గర ఉండేది కూడా ఇతడు మహిమ కొరకే. అందరూ ఇతను గొంగు నమస్కారాలు పెట్టాలి. ఊరికే పేరుకి రాజుగారి దగ్గర ఉంటాడు కానీ ఈడే కొట్టేస్తాడు మహిమ అంతా. ఎవడు కొట్టేస్తాడు? హామాన్. ఇతనంతా ఏంటంటే స్వయం, అంటే సెల్ఫ్ రైటియస్ మ్యాన్, స్వనీతి పరుడు, అహము కలిగిన వాడు, అందరూ గౌరవించాలని కోరుకునేవాడు, అందరూ తన పైకెత్తాలని కోరుకునేవాడు, తన పేరు పైన ఉండాలనుకునేవాడు. ఇంకా ఏమన్నా పొందాడా? పొందకపోగా మొర్దెకై మీద ఏం చేశాడండి? అసూయపడ్డాడు. అందరూ పొంగుతున్నారని తలకి, అందరూ అసలు ఈడు పొంగలేదు, హామానికి వంగలేదు. ఎవరు? మొర్దెకై. రాజుగారంటే హామానికి మొర్దెకైకి ఏంటి? గౌరవమే. అందుకే రాజుగారికి ఆపద కలుగుతున్నప్పుడు తప్పించినోడు ఎవరో? మొర్దెకై. అది ఎందులో రాయబడింది? రాజ సమాచార గ్రంథమందు రాయబడింది. అంటే రాజ్యం యొక్క సమాచార గ్రంథమందు రాయబడింది. రాజుగారికి ఆపద కలుగుతుంటే తప్పించినోడు మొర్దెకై. అది రాజుగారి యొక్క రాజ్య సమాచార గ్రంథంలో పొందుపరచబడింది. అవునా కదా? ఈ హామాను అతన్ని గౌరవించట్లేదని రాజుగారు మిమ్మల్ని గౌరవించట్లేదని చెప్పేశాడు. మిమ్మల్ని గౌరవించట్లేదని చెప్పేశాడు. దానియేలు మీద వాళ్ళందరూ చెప్పినట్టుగా అర్థమైందా? చెప్పేసి ఊరికి అమ్మని చేసేసాడు, అన్నీ జరిగించాడు, అన్నీ పని పెట్టేశాడు, రెడీ చేసాడు. చీర చూస్తే ఏం జరిగిందండి? కుటీల వర్తనుడు ఏం కాడండి? వర్దెల్లడు. కన్నింగ్ ఫెలో ఎప్పటికీ వర్దెల్లడు. కుటిలంగా ఉండేవాడు ఎప్పటికీ వర్దెల్లడు. వాడు తవ్వుకున్న గోతులు వాడే పడిపోతాడు. ఇది కీర్తన 9వ అధ్యాయం అండి. చదవండి, ఏమి రాయబడిందో. కీర్తన 9వ అధ్యాయం ఏమి రాయబడింది చదవండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన 9వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్పష్టంగా ఉంది. 14వ వచనం చదవం, 15వ వచనం. తాను తవ్విన గుంట. చూసారా? వాడి తవ్విన గుంటలో వాడే పడిపోయాడు. ఆడి చెప్పింది మొర్దెకై చేయిందన్నది. కాబట్టి కుటిల వర్తనుడు వర్దెల్లడు, కపటంగా ఉండేవాడు వర్దెల్లడు. అందుకనే ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? నమ్మకస్తులే నా యొద్ద నివసిస్తాడు. కపటముగా ఉండేవాడు, మోసము చేయవాడు, అబద్ధికుడు నా ఇంట నివసింపరాదు. 101వ కీర్తన అండి అది. ఉందా లేదా? కాబట్టి దేవుని కొరకై నమ్మకంగా మనం జీవించాలి. హామాను దానివల్ల ఏమన్నా లాభం పొందాడండి? పొందకపోగా నష్టపోయాడు. అవునా కదండి? దేవుడు ఎన్నో చెప్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉన్నామని. ఎన్నో విధాలుగా చెప్తుండేవే వినలేదు. కరోనాలో చాలామంది అయ్యా మాస్క్ పెట్టుకోండి, అయ్యా దూరం పాటించండి, అయ్యా సాధ్యాన్ని అందరూ చేతులు కడుక్కోండి అంటే చాలామంది కుర్రోళ్ళు మాస్క్ పెట్టుకోకుండా పోయారు. మాకేం చెప్తారు? మా ఛాతీ కట్టుకోందని ఇలా పెట్టాను. అర్థమైందండి? అలా నా ఛాతీ కట్టుగా ఉందని ఎప్పుడో ఒకటి ఇండియన్స్ అనేవాడు ఇలా పెట్టుకొని మాస్క్ పెట్టుకోకూడదు. తిరిగేటడికి ఆడు చచ్చిపోయాడు, అలా అని బతికాడు. ఆడు పెరిగిద్ది చెప్పిన మాట ఏం చేయాలండి? ఊరికే వల్ల హెచ్చరికలు. మాస్క్ పెట్టుకోవయ్యా, దూరం పాటించవయ్యా, చేతులు కడుక్కోవయ్యా. అలాగే ప్రభు వాక్యం మనకు హెచ్చరికలు ఇస్తుంది. కపటంగా ఉండగాయా, కుటిలంగా ఉండగాయా, అబద్ధం ఆడగాయా, మోసం చేయగానే. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? హామానికి జరిగిపోయింది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎస్తేరు గ్రంథంలో క్యారెక్టర్స్. అర్థమైందా? ఇంటికి వెళ్ళగా ధ్యానించండి, ప్రభు సహాయం చేస్తాం. ఇప్పుడు మరొక సెన్సేషనల్ బుక్లోకి వచ్చాం. మరొక సెన్సేషనల్ బుక్ ఏంటంటే అది యోబు గ్రంథం. ఏంటది? యోబు గ్రంథంలోకి వచ్చాం. చాలా సెన్సేషనల్ బుక్ ఇది.
యోబు గ్రంథంలో మొత్తం 42 అధ్యాయాలు. మొత్తం ఎన్ని అధ్యాయాలండి? 42 అధ్యాయాలు. యోబు గ్రంథంలో ఎక్కువైన క్యారెక్టర్స్ ఏమి లేవు, 3 క్యారెక్టర్లు అవి ఉన్నాయనుకోండి చెప్పచ్చు. కాకపోతే ప్రాముఖ్యంగా 3. 1 దేవుడు, 2 యోబు, 3 సాతాను. ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ డెవిల్ అండ్ గాడ్. దేవునికి దెయ్యానికి మధ్య పోరాటం. అయితే ఈ పోరాటంలో మధ్యస్థ వ్యక్తి ఎవరండి? యోబు. అంటే దేవుడు గెలవాలా దెయ్యం గెలవాలా అనే దానికి పరీక్షించడానికి ఎవరిని వాడుకున్నారు? యోబుని వాడు. ఎవరు గెలిచారు? దేవుడే గెలిచారు. కాబట్టి విశ్వాసమైన నిన్ను రక్షించుకున్నది, మారు మనసు ఇచ్చింది, బాప్తిసం ఇచ్చింది, ఆయన బిడ్డగా చేసుకుంది, ఆయన సంఘములాగా చేసుకుంది, ఆయన నిన్ను రక్షించుకొని ఆయన కొరకే సాక్షిగా పెట్టుకుంది. ఎందుకంటే దెయ్యాన్ని ఓడించి దేవుణ్ణి గెలిపించడానికి. అర్థమైందా? దెయ్యాన్ని ఓడించి దేవుణ్ణి గెలిపించడానికి నేను పెట్టుకున్నాను మధ్యలో, యోబుని పెట్టుకున్నట్టు. నువ్వేం చేస్తున్నావు? దెయ్యానికి లోపడిపోయి దేవుణ్ణి ఓడిస్తున్నా. అది మనం చేస్తుంది పని. దెయ్యానికి లోబడిపోతే దేవుడు ఓడిపోతాడు, దేవుడికి లోబడితే దెయ్యం ఏమైపోద్ది? పిల్లర్. అయితే ఇందులో కొంతమంది యోబు స్నేహితులు ఉన్నారు, యోబు భార్య కూడా ఉంది. అవునా కదండి? యోబు భార్య ఉంది. యోబు స్నేహితులు ఎవరాళ్ళు? జాఫరు, బిల్దదు, ఎలీఫజు, వీళ్ళు ఉన్నారు స్నేహితులు. అవునా కదండి? వీళ్ళందరూ కూడా యోబు స్నేహితులు. వీళ్ళ సూట్ కేసులు తచ్చుకొని బట్టలు దాదాపు ఒక 5-6 జతల బట్టలు వేసుకొని, ఒక లింగి పంచు, 2 లింగి పంచులు, ఒక టవలు, సోప్ కేసులు ఇవన్నీ పెట్టుకుని బయలుదేరారు. ఎవరిని ఆదరించడాకే? యోబుని ఆదరించడానికి. యోబుని ఆదరించడానికి బయలుదేరి తీరా యోబు దగ్గరికి వచ్చాక ఏమన్నారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టదో అన్నాడు. పనికి అన్నాడు. ఆదరించడానికి వచ్చి గాయపరిచారు. అందుకనే దేవుడు ఏమన్నాడే, ఎవడాడాడు పని మాటలు చెప్పేవాడని అన్నాడు. ఆకన్నా అన్నాడా లేదా? ఈ దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన కఠినంగా అతన్ని హెచ్చరించినట్టుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా చదవండి. 7వ వచనం, 42:7. చూసారా అండి? కాబట్టి ఇప్పుడు మీరు 7 ఎడ్లు, ఆ తర్వాత అండి 7 పొట్టేళ్ళు తీసుకొని నా సేవకులని యోబు నిమిత్తం వీళ్ళరా. కాబట్టి దేవుని వాక్యం ఎప్పటికీ ఏమవుతుంది? యోబు ఛాలెంజింగ్గా దేవుడి కొరకు నిలబడ్డాడు. యోబు పలికిన మాటలు ఈ ప్రపంచంలో ఎవరు పలకలేదండి. అంత దేవునికి స్నేహితులైన అబ్రహాం కూడా పలకలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నా స్తుతి కలుగాక అని పలికిన యునిక్ డైలాగ్ డెలివర్డ్ బై జోబ్. అది అసమానమైనటువంటి మాట. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాం, యెహోవా అని స్తోత్రం కలిగారు. అబ్రహాం కూడా పలకలేదు ఆ మాట. ఎవరు పలికారు? మన భార్యతో అన్నాడు ఇంకొక డైలాగ్. ఏమన్నాడు తెలుసా? దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడు అనుభవింపతగదా. దిస్ ఈజ్ అనదర్ యూనిక్ డైలాగ్. అసమానమైనటువంటి మాటలు ఇవి. కాబట్టి ప్రియులారా, ప్రభు కొరకై అలాంటి గొప్ప వ్యక్తిగా నిలిచిన వాడు ఎవరండి? మన జీవితాల్లో మనం కూడా నిలవాలి. యోబు గ్రంథం 42 అధ్యాయాలు. యోబు గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం డీల్ చేయలేదు. అర్థమైంది కదా? ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 19వ అధ్యాయం, మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 23, మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 13, మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 19. ఇవన్నీ కూడా బైబిల్. ఆఖరి నా 42
ఆఖరిది ఏంటంటే ఇవన్నీ యోబు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. యోబు యొక్క విశ్వాసానికి, యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజేసే అధ్యాయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అధ్యాయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే యోబు అక్కడ 9వ అధ్యాయం ఏమంటే, ఆయన నా చేరువున నడుచుచున్నాడు, ఆయనకు పట్టుకొని పోగా ఎవడంటే చెప్పగలడు? తొమ్మిదో అధ్యాయం 11, 12, 13 వచనాల్లో మనం చూస్తాం. ఆయన నాకు కనబడ్డా, ఆయన పట్టుకొని పోగా. కాబట్టి ఆయనే నా 7 కొడుకులు పట్టుకుపోయాడు, నా 3 కూతుళ్ళు పట్టుకుపోయాడు, నా ఆస్తిని పట్టుకుపోయాడు, అన్నింటిని పట్టుకుపోయాడు. నాకు దగ్గరగానే వచ్చాడు, ఆయన నేను చూడలేకపోయాను. ఆయన ఎవడ అడ్డగించగలడా? 1000 ప్రశ్నలు వేసిన దానికి జవాబు రాదు. ఇలాగిన వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు మనం చూస్తాం. అర్థమైంది కదండి? కాబట్టి యోబు గ్రంథం కూడా అయిపోయింది. ఎజ్రా అయింది, నెహెమియా అయింది, ఎస్తేర్ అయింది, యోబు. యోబులో ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు. యోబుకి ఎంతమంది స్నేహితులు? యోబు భార్య పేరు ఏం పేరు? అవునే, యోబు భార్య పేరు పేరు యోబు భార్య పేరు పేరు పంపతీసి ఏదో పేరు చెప్పారు కానీ పేరు లేదు, అక్కడ పేరు లేదు. ఇవి యోబు గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతులు అండి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఇంటికి ఉపయోగపడు. 5వ అధ్యాయం కూడా చాలా ముఖ్యమైనది. 5, 13 వెరీ ఇంపార్టెంట్ వెర్స్ యోబు గ్రంథంలో. 5, 13 కాదు, 18. 5వ అధ్యాయం 18 వచ్చిన ఏంటంటే, ఇంకో యోబు గ్రంథంలో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది. అది ఎవరిని చెప్పగలరా? వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అది 19 అండి. అది 19. అది 22 కరెక్ట్. అది కూడా కరెక్టే, వెరీ గుడ్ చాప్టర్. 22 కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ముఖ్యమైనది అది. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినలా నీకు మేలు కలుగును, సమాధానం కలుగును. నీవు నీ బంగారాన్ని, నీ వెండిని మట్టిలో పడేస్తే ఆయన నీకు అపరంజిలాగా ఉంటాడన్నాడు. ఇవన్నీ కూడా 22 అధ్యాయం అండి. అమ్మా అవును, 8వ అధ్యాయం. ఇంకా ఎంత? అది యూనిక్ చాప్టర్ ఏంటంటే 28 అండి. యోబు గ్రంథంలో యూనిక్ చాప్టర్ ఏంటంటే 28. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కనపడతాయి. 28 మొదటి రోజు నాడు చదవాలి గట్టిగా. ఆడపిల్లలు చదవండి, ఆగండి. పిల్లలు పెద్దవాళ్ళు చదవండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చదవండి. ఒకరు గట్టిగా ఎవరు చదువుతారు? 28 మొదటి రోజున. సలోమి చదవకపోతే ఈ అమ్మాయి చదవమను. ఎవరో ఒకరు చదవండి. ఎవరు కూడా చదవండి అమ్మా, నువ్వు చదువుతా. వెండికి గని కలదు, కుటుంబ సువర్ణమును స్థలం కలదు. ఇనుమును మంటిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు. ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యాయం అని చెప్పారంటే, ఈ అధ్యాయంలో మైనింగ్ ఉంటుంది. మైనింగ్ టనెల్స్ ఉంటాయి, జలంతర్గాములు ఉంటాయి. అంటే ప్రపంచంలో ఈనాడున్న నాలెడ్జ్ అంతా అక్కడ ఉంటుంది. ఇంటికి వెళ్ళా చదువు. విన్నారా? కరెంట్ కనిపెట్టాడు ఎవరు? అని థామస్ ఆల్వా ఎడిసన్. కరెంట్ కనిపెట్టడానికి 28 3. 28 3 ఏంటి?
చదువు. ఒక రోజున థామస్ ఆల్వా ఎడిసన్ వాక్యం చదువుతుంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం చదువుతుంటే మనుషులు చీకటికి అంతము కలుగు చేయదురనే వాక్యం దగ్గర ఆగిపోయాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఆగిపోయి ఎలా మనుషులు చీకటికి అంతం ఎలా కలుగు చేస్తారు అంటే లైట్ ఉండాలి కదా. ఈ లైట్ ఉంటేనేగా అంతం కలుగు చేసేది. ఇప్పటి వరకు లైట్ లేదు. 18వ శతాబ్దం వరకు రోడ్డు మీద ఎవరు నడిచి వెళ్ళినా కాగడాలు పెట్టుకొని వెళ్తున్నాం. అందులో నూనె పూసుకొని ఈ కాగడా చేతితో పట్టుకొని నడిచి వెళ్తున్నారు. అప్పుడు దాకా కరెంట్ లేదు. ఏ గ్రామం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా కాగడాలతోటే, యుద్ధాలకు వెళ్ళినా కాగడాలతోటే. అప్పుడు వరకు కరెంట్ లేదు. అంటే లైట్ ఉంటే గనక మనిషికి బాగుంటుంది. దాని గురించి అధ్యయనం చేసి మనుషులు చీకటికి అంతము కలుగు చేయాలి అంటే మనం ఇప్పుడు కాగడాతో వెళ్తున్నాం. దీనికి ఒక లైట్ అనేది ఉండాలి. మొదలుపెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసండి. ఎలక్ట్రిసిటీ కనిపెట్టి వైట్ హౌస్ మొత్తాన్ని ఎలక్ట్రిసిటీతో అలంకరించేశాడు, బల్బ్స్ తోటి. ఎవరతను? థామస్ ఆల్వా ఎడిసన్. ఎలక్ట్రిసిటీ కనిపెట్టినాడు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిసిటీ కనిపెట్టడానికి సహాయకుడు మరొకడు ఉన్నాడు. అతడు ఎవడో తెలుసా? అతడండి మైకెల్ ఫారడే. వేరేం పేరు? మైకెల్ ఫారడే. అతని టాపిక్ అంతా ఏంటంటే అయనీకరణము. అతని టాపిక్ అంట ఏంటి? ఉందామా నమ్రత? మీకు ఉందా సిలబస్లో? అదే స్టార్ట్ చేయండి. మైకెల్ ఫారడేస్కి 2 లాస్ ఉంటాయి ఇంటర్మీడియట్లో, ఫస్ట్ లా, సెకండ్ లా. దీన్ని బేస్ చేసుకొని థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేసింది? ఎలక్ట్రిసిటీ. అందుకనే ప్రియులరా 18th and 19th సెంచరీస్ ఉన్నాయి చూసారా, అవి రెవల్యూషనరీ సెంచరీస్. ఆ సెంచరీస్లోనే అనేకమైనవి బైబిల్ ఆధారంగా చూసుకొని కనిపెట్టారు. అందులో మొదట కనిపెట్టింది ఏంటి? ఎలక్ట్రిసిటీ. 28వ అధ్యాయం అంతా కూడా అదేనండి. ఈ రోజున ప్రపంచంలో ఉన్న జ్ఞానానికి మూలాధారము అదే. అందుకనే ఆ 28వ అధ్యాయము ఆఖరణ కంక్లూజన్ ఇస్తూ ఏమంటాడంటే ఈ జ్ఞానం అంతటికి మూలమేది? దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని యందలి భయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నాతో ఉన్న పరిమళ ఈరోజు వచ్చావు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మీరు లేవీకాండం, ఇంకోటి ఏంటి సంఖ్యాకాండం రాయాలి పరీక్ష. రేపు ఎన్నింటికి రావాలి? 8:30. రేపు ఉదయం గాస్పల్ ఉంటుంది. నిన్న ఈ ఏరియా చేస్తాం, రేపు ఉదయం ఈ ఏరియా చేస్తాం. ఎల్లుండేమో ఈ ఏరియా కవర్ చేసేస్తాం. ఇతడితోటి 4 పుస్తకాలు అయిపోయినాయి. ఎన్ని పుస్తకాలండి? 4 పుస్తకాలు అయిపోయి. ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. మరి యోబు 34వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనవి కొన్ని మాట్లాడుకున్నాం అన్నమాట. అక్కడ కూడా మానవ జాతి ఎలాంటిది, దేవుడు ఎలాంటి వాడు, మానవునికి దేవునికి మధ్య ఉండే తేడా ఏంటి, దేవుడు మానవుడు లాంటోడేనా దేవుడు? కాదు. అందుకని అక్కడ 34 అధ్యాయాల సర్వశక్తుడు దుష్కార్యము న్యాయంతో. మళ్ళీ 36 అధ్యాయం కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యాయమే.
చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. 36:22లో ఒకటి ఉంది. ఏంటది? అది టీచర్స్ డేకి పెట్టాము ఒక రోజు. మేము టీచర్స్ డేకి ఒక రోజు ఈ వాక్యం పెట్టాను. ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఆయన లాంటి బోధకుడు ఎవడున్నాడా? ఎవడలేడు. కాబట్టి ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్, ఈజ్ ద గ్రేటెస్ట్ మాస్టర్. ఆయన బోధించినట్టు ఎవడు బోధించలేడు. కాబట్టి పిల్లలారా, బాయ్స్, ఈరోజు ఏం చెప్పాం? లేచి నిలబడి చెప్పండి ఒకడు. ఆమె సృజన చెప్పు. అవన్నీ చూడకూడదు, నిలబడి చెప్పేయటమే. ఎజ్రాలో ఎన్ని పుస్తకాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10. నెహెమ్యాలో, ఎస్తేర్లో, యోబులో. అబ్బా, బ్రహ్మాండంగా చెప్పాడు. కొంచెం ఇప్పుడు ఎజ్రాలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? ఆశీష్, ఎజ్రాలో ప్రాముఖ్యమైన సంగతి సాగర్. ఏంటైనా కోరేష్ ప్రాముఖ్యం. జాన్వేసి, నన్ను అడగకుండా ఉంటే బాగున్నాను. కూర్చోండి, సరిగ్గా వినాలి బాబు. చూడు అంత చక్కగా విన్నాడు సుజన్. ఏంటి నేను నిలబడినాను? కార్పొరేటర్ జీససా? అది అజ్రాలు. అతను ఎవరో అన్నాడు కొంపలాంటి ఇచ్చేస్తామని. ఏంటి మరి నువ్వు చెప్పాయి రోహిత్? మా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్, చర్చ్ కాదు. కూర్చోండి. మీ అమ్మాయిది ఏమైంది? మీ అమ్మకి లేదు. అజ్రాలో కూడా కోరేష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్కి తీసుకెళ్ళాడు. అవునా? దాన్ని నిర్ణయం చేసింది ఎవరు? ఇర్మియా ప్రవచనం. ఆ ఇర్మియా ప్రవచనం ఎవరి కాలంలో నెరవేరింది? కోరేష్ కాలంలో. అలాగే కోరేష్ తీసుకెళ్ళి చేశాడు. అది బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు నెహెమ్యా తండ్రి పేరేం పేరు? కొలకలూరు సాధువుడా? మీ నాన్నగారు పేరు పేరు? అమ్మా ఏంటి పేరు? తలారి సురేష్. అలాగే తలారి సురేష్. నెహెమ్యా తండ్రి పేరు ఉందా బైబిల్లో? ఏమన్నా అక్కడ చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. సరే, ఎడగడికి కూర్చున్నాను అనుకుంటా కుదరదు. ఏది అడుగుతున్నా తెలియదు. అందుకని అన్నీ చదవాలి. అర్థమైంది? అది నేను చెప్పలేదని వదిలేకూడదు. నేమే తండ్రి పేరు మీరు. నెక్స్ట్ కృప. ఎస్తేరు ఎవరు?
ఎస్తేరు ఎవరు? మా తను తాను తగ్గించుకుంది. ఇంకా ఎస్తేరు ఎవరు కుమార్తె? పోనీ మేరీ నిత్యానందం కుమార్తె ఎస్తేరు, అవునా? లేకపోతే ఫినహాస్ భాగ్యలత? లేకపోతే దావీదు రాజు మహిమ? ఎవరు? మొర్దెకై తన పిన తండ్రి కుమార్తె అయినా, అవునా? ఎవరి కూతురు? ఎస్తేరు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, వాళ్ళ పేర్లు కూడా లేవు. ఎవరు పెంచారు మరి? అది చెప్పానా లేదా? చెప్పలేదా? అది సరే. ఇంకా పరిమళ కొంపలంటికి పోయినాను. యోబు భార్య పేరు ఏమి? లేదా? నీకు ఎలా తెలుసు? మీరే చెప్పారు. వెరీ గుడ్. యోబు భార్య యోబుతో ఏముంది? అంతేనా? దేవుణ్ణి దూషించి మరణం కావయా? ఏమందే? దేవుణ్ణి దూషించి చావా? ఎందుకు వచ్చింది ఇది? అర్థమైంది? కొడుకులు కోల్పోయావు మా అవన్నీ అనలేదు. కొడుకులు కోల్పోయావు, కూతుళ్ళు కోల్పోయారని నాలాంటి బోధ కూడా చెప్పాడు నీకు. అది చెప్పావు నువ్వు, అవునా కదా? అంటే వ్యాఖ్యానకర్తలు అలా చెప్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా బైబిల్లో ఉన్నదేంటి? దేవుణ్ణి దూషించి ఇంకా ఏంటి బాబు ఆయన పట్టుకుంటావు, ఇంకా యథార్థతను నడవకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి ఎంతకాలం ఇది? అది నెక్స్ట్ గాయత్రి. బాబోయ్, గాయత్రి యోబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితుల పేర్లు చెప్పగలవా? మా యోబు దగ్గరకు వచ్చిన స్నేహితుల పేర్లు నువ్వు చెప్తావా? నాకు తిరుగుతున్నావు మరి నువ్వు. యోబు దగ్గరకు వచ్చిన పేర్లు చెప్పను, కానీ మోటార్ ఆపే స్విచ్ ఎక్కడ ఉందో చెప్తాను. యోబు పేర్లు ఎలీఫజు, బెల్దదు, జోఫర్. ఏం పేర్లు? ఎలీఫజు, బెల్దదు, జోఫర్. గుర్తుపెట్టుకో, ఏం తప్పలేదు. మళ్ళీ చెప్పు. ఎలీఫజు, బెల్దదు, జోఫర్. కూర్చో. ఇంతటితోటి 4 పుస్తకాలు అవ్వటం. ఇప్పుడు పెద్ద పుస్తకంలోకి వస్తున్నాం. అదేంటది? కీర్తనల గ్రంథం. దీనిలో దాదాపు 150 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపు కాదు, పూర్తిగా ఎన్ని అధ్యాయాలు? 150 అధ్యాయాలు ఉన్నాయి. ఇది చాలా విలువైన పుస్తకం. అంటే ఒక వ్యక్తి భక్తి నేర్చుకోవడానికి పనికొచ్చే పుస్తకం. మిగతా పుస్తకాలన్నీ చరిత్ర పుస్తకాలు అయితే, ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తికి భక్తి నేర్పించే పుస్తకం. అంటే దేవుణ్ణి హత్తుకునేటట్లు చేసే పుస్తకం, దేవుణ్ణి ప్రేమించేటట్లు చేసే పుస్తకం, దేవుని మార్గాల్లో నడవటానికి మరి సమాచారాన్ని తెలియజేసే పుస్తకం. ఏంటది? కీర్తన. ఎజ్రా చరిత్ర, గడిచిపోయిన చరిత్రను గురించి చెప్పేది. నెహెమ్యా అలాగే. ఎస్తేర్ కూడా చరిత్ర, అవునా? పుస్తకాల గురించి చెప్పారు. మరి ఇవేంటిది? ఇది కంప్లీట్గా ఒక వ్యక్తి యొక్క జీవితంలో భక్తిపరుడుగా ఎలాగుంటాడు, భక్తిని ఎలాగ అభ్యాసం చేసుకోవాలి, భక్తిలో ఎలా నిలవాలి, భక్తిలో ఎలా కొనసాగాలి,
ప్రభువుని సంతోషపెట్టడానికి ఏమి చేయాలి, ఇవన్నీ నీకు ఎందులో దొరుకుతాయండి? వండర్ఫుల్ బుక్ అండి అసలు అన్నది. బైబిల్ మొత్తం నువ్వు చదవకపోయినా కీర్తనలు 150 అధ్యాయాలు హృదయపూర్వకంగా చదివితే నువ్వు దైవభక్తుడు అయిపోతావు, అనుమానం లేదు. దైవికమైన వ్యక్తిగా మారిపోతావు. అర్థమైంది కదా? ఈ కీర్తనల గ్రంథంలో బాబు, ఈ కీర్తనల గ్రంథంలో అన్నీ పైన రెడీగా ఉన్నాయి. ఆకులు గ్లాసులు ఇవన్నీ బట్టి పైన పెట్టారండి. ఆకులు పెట్టేసాయి కట్ట, గ్లాసులో 3 కట్టలు పెట్టేసి నీళ్ళు పెట్టేసాయి అండి. ఆ తర్వాత మరి దీక్షాలని అమ్మకాకి తీసుకెళ్ళాలి. ఈ పిల్లలు కొద్దిగా వెనక్కి వెళ్తారు. మీరు కొంచెం ముందుకు రండి లావణ్య, మీ లైన్ ముందుకు రా. గాయత్రి లైన్ వెనక్కి వెళ్ళండి. రై మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళండి బాబు. శాంసన్ రాజు నుంచి వెనక్కి వెళ్ళిపోండి. శాంసన్ రాజు నుంచి వెనక్కి బాగా బాగా నాయన ఏకలేకపోతున్నాడు అసలు. జాన్వేసి అసలు ఏకలేకపోతున్నాడు. వెళ్ళండి, ఇంకో కొద్దిగా వెళ్ళాలి. జాన్వేసి నిత్యానందం కూడా వెళ్ళాలి. మోతబరువు ఉంది ఇక్కడి నుంచి. దీక్షలు ఎలా మోసుకెళ్ళిపోయి. సరే, ఇప్పుడు కీర్తన గ్రంథం గురించి చెప్పాను. ఎన్ని చెప్పాను? అసలు భక్తి లేనోడు, భక్తిహీనుడు అక్కడ ఉండేటువంటి భక్తి పరుడు ద్వారా దైవత్వాన్ని ఏం చేసుకోవచ్చు అండి? తెలుసుకోవచ్చు. దేవుణ్ణి ప్రేమించడం కూడా తెలుసుకోవచ్చు. దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తాడో అవన్నీ నేను పొందాలనేటువంటి ఆలోచనలోనికి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. కాబట్టి చాలా అద్భుతమైన పుస్తకం ఏంటంటే కీర్తన గ్రంథం. ఈ కీర్తనల గ్రంథం పైన చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. అందులో 2 వ్యక్తుల వ్యాఖ్యానాలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకడు థియోడోర్ విలియమ్స్, IEM ఫౌండర్ అతను, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ వ్యవస్థాపకుడు అతను. ఆ సంస్థను స్థాపించిన వాడు ఆయనే. ఆయన పేరు థియోడోర్ విలియమ్స్. రెండో వ్యక్తి ఫారినర్, అమెరికన్, వారన్ వెర్స్బీ. రెండో వ్యక్తి ఎవరండి? వారన్ వెర్స్బీ. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉంటాయి. మీకు ఏది కావాలన్నా చూసుకోవచ్చు. అర్థమైంది కదా? వినండి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. అంటే 150 ప్రాముఖ్యమే, అయితే కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే 15-24. ఏంటిది? 15-24 దేని గురించిది అమ్మా? అది కాదు, ఇలాగ వెళ్ళిపోవచ్చు. దేని గురించిది? 15-24 దేని గురించి అండి? 15-24 దేని గురించి? దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలవటానికి, ఎక్కటానికి అర్హత. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కటానికి, అక్కడ నిలవటానికి, అక్కడ ఉండటానికి అర్హతలు. అర్థమైందా? ఏమో అర్థమైందా? చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఈ రెండు కూడా. తరువాత ఈ భూమి మీద దేవుని ఇంటిలో నివసించడానికి అర్హతలు ఈ భూమి మీద. అది 101వ అధ్యాయం. అది 101వ అధ్యాయం. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని మందిరములో ఉండటానికి, దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని కొరకై నడవటానికి, దేవునిలో నిలవటానికి అర్హతలవి. అదే 101. అర్థమైందా? ఈ కీర్తన వినండి. ఇప్పుడు ఈ కీర్తన గ్రంథాన్ని దాదాపు 100 మంది వ్యక్తులు రాశారు.
మొదటి వ్యక్తి దావీదు. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వర్ రిటన్ బై డేవిడ్. ఎక్కువ కీర్తనలు ఎవరి ద్వారా రాయబడ్డాయండి? దావీదు ద్వారా. తర్వాత సమ్ ఆఫ్ ద కీర్తన్స్ వర్ రిటన్ బై కింగ్ సాల్మన్, సొలొమోను కీర్తన. అర్థమైందండి? కొన్ని కీర్తనలు వచ్చేసి మోషే కీర్తన. నాలుగవది కోరహు కుమారుల కీర్తనలు. ఐదవది ఈ కోరహు వంశములోనే ఉన్న ఆసా కీర్తనలు. అర్థం కదండి? 5 గ్రంథకర్తలు ఎంతమంది అండి? 5, 150 కీర్తనలు. సరే, ఇకపోతే ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాలు. అందులో 23, 22, 23, 24. 22, 23, 24 వినండి జాగ్రత్తగా. ఊరిగా రాసేయడం కదా, ఒకడు తెగ రాసేస్తూ ఉంటాడు. తెర క్వశ్చన్ అయితే ఇది చెప్పడం. 22 మన రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ ధ్యానం. అది మోటర్ ఏమో ఇది కట్టేసి ఉంటాడు, పై నీళ్ళు రావట్లేదట. కాబట్టి 22 అధ్యాయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం. 23 సిలువ మీద నుండి పునరుత్థానుడైన క్రీస్తు యొక్క కాపరత్వం. అందుకని 22, 23, 24 ఏమంటారు తెలుసా? మంచి కాపరి అధ్యాయం ఏంటి? 22. మంచి కాపరి అధ్యాయం ఏంటండి? 22. ఎందుకని? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అందుకే 22 మంచి కాపరి అధ్యాయం అంటారు. 23 అధ్యాయము గొర్రెల కాపరి అధ్యాయం, మంచి గొర్రెల కాపరి అధ్యాయం. 24 ప్రధాన కాపరి, ప్రధాన కాపరి అధ్యాయం 24. 23 ఇంకోటి కూడా పెట్టవచ్చు, గొప్ప కాపరి అధ్యాయం. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. 22 మంచి కాపరి, 23 గొప్ప కాపరి, 24 ప్రధాన కాపరి. అందుకనే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమా కిరీటాన్ని ఇస్తారు. ఏ కిరీటం? అందుకనే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. ఇది దీనిలో అర్థమైంది కదండి. ఇకపోతే మరి 3 విషయాలు చెప్పాం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, అది 22 అన్నాం. నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు నా కొరకే చనిపోయాడు, నా కొరకే సిలువ వేయబడ్డాడు, నా కొరకే శిక్ష అనుభవించాడు, నా కొరకే సిలువలో ప్రాణాన్ని దారబోసాడు అని నమ్ముతున్న వారు ఎంతమందో చేయొద్దండి. సరే, పెంచండి. నమ్మితే సరిపోదు, నువ్వు స్వీకరించావా? ఆయన్ని నా కొరకై ప్రాణం దారబోసిన ప్రాణనాథుడు అని స్వీకరించావా? స్వీకరించినోడు చేయొద్దండి, నమ్మినోడు కాదు, స్వీకరించినోడు. ఆయన నా కొరకే ప్రాణం దారబోసాడు, నేను ఆయన హృదయం ఇచ్చేసాను అన్నవాడు చేయొద్దండి. నేను ఆయనకు హృదయం ఇచ్చాను అన్నవారు చేయొద్దండి. మీరు ఇవ్వలేదా? పరిమళ ఇవ్వలేదు. నమ్రత ఇచ్చింది, ఇంకెవరు ఇచ్చారు? హర్షిత ఇచ్చింది, లావణ్య ఇచ్చింది, మహిమ ఇచ్చింది, భవ్య ఇచ్చింది, అలాగే చరిష్మా, అలాగే నమ్రత,
అలాగే ఆ సహోదరి ఏం పేరమ్మా? పద్మ ఇచ్చేది. బాయ్స్ ఎంతమంది ఇచ్చారు? ప్రభుకి హృదయం ఇవ్వలేదా? సైతానికి ఇచ్చారో నాకు చెప్పండి. సైతానికి ఇచ్చారా? సైతానికి ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి, ప్రభుకి ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి. అంటే మీకు అనుమానం ఉంది. నాకు ఈ ప్రభుకి సైతాన్ని కూడా ఇచ్చినట్టుగా ఉంది. అడం చేయిస్తాడు మనోడి పైకి తెచ్చాడు. బాబు ఆయన చూసి నువ్వు ఎత్తుటాను పక్కడు. సరే, కాబట్టి 22వ అధ్యాయం ప్రకారము మన కొరకే ప్రాణం పెట్టిన క్రీస్తుకు మనం ఏమి ఇవ్వాలండి? హృదయం ఇవ్వాలి. దేవుడు మన నుండి ఏమీ కోరుకోట్ల. నా కుమారుడా నీ హృదయము నాకు. బాబు బకెట్లో సాంబార్ ఇక్కడే పోసేసి పట్టుకెళ్ళాలి. పెరుగు తెచ్చాడా? పెరుగు తెచ్చాడా? మరి సురేష్ ఫోన్ చేయండి. కాబట్టి ఆ పని మనం చూసుకోవాలి. అర్థమైంది కదా? ప్రభు మన నుండి కోరుకునేది ఏంటి? హృదయమే. మనం ఎన్ని ఇచ్చినా మన హృదయం ఆయనకి ఇవ్వకపోతే ఉపయోగం లేదు. ఆయనకి కావాల్సింది అది. రెండవది 23వ అధ్యాయం. ఇది 22 జరగకపోతే 23 అసలు జరగదు. 22 జరిగితేనేగా 23 జరిగేది. మన హృదయం ఆయనకి ఇచ్చామనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్లకు నేను నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాడు, గాఢాంధకారపు లోయ ఇంకే పరిస్థితుల్లోనైనా నీకు సహాయకుడు. అర్థమైందా? కాబట్టి 22 నీ జీవితంలో నెరవేరకపోతే 23 లేదు, 23 లేకపోతే 24 అస్సలు లేదు. అందుకనే మారుమనసు పొందండి రా బాబు, మారుమనసు పొందండి, క్రొత్త జన్మ అనుభవం పొందండి, రక్షించబడండి, హృదయం ప్రభువుకి ఉండండి. సేవకులు పదే పదే చెప్తాడు. నిజమైన సేవకులు అయితే గుడికి రమ్మని చెప్పరు. ఏదో గుడికి వచ్చాము వెళ్ళాము, ఇవన్నీ ఏంటంటే ఫార్స్. ఇవన్నీ ఏంటంటే మత సంబంధమైన కార్యకలాపాలు. గుడికి రావటం, వెళ్ళటం, కానుకపెట్టిలో డబ్బులు వేయటం, వెళ్ళటం, అక్కడ ఏమైనా రిఫ్రెష్మెంట్ ఉంటే తీసుకోవటం, వెళ్ళటం. ఇవన్నీ ఏంటంటే మత సంబంధమైన కార్యకలాపాలు. దే ఆర్ నాట్ స్పిరిచువల్. అవి ఆత్మ సంబంధమైనవి కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? అందుకని 22వ అధ్యాయం నెరవేరాలి. అప్పుడే 23వ అధ్యాయం, ఆ తర్వాతే 24. 23 నెరవేరలేదనుకోండి, 22 నెరవేరలేదనుకోండి, 23 లేదు, 24 లేదు. 24 లేదనుకోండి, అసలు 15 లేదు, 24 లేదు. 15 ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కలేవు, అక్కడ వెళ్ళలేవు, అక్కడ నివసించలేవు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభు కొరకై నమ్మకంగా ఉంటారు, ప్రయత్నము చేయాలి. ప్రార్థిస్తాం. నంబర్ 1. నంబర్ 2, నంబర్ 3, పరిశుద్ధులైన తండ్రి, ఈ దినములో యాజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు కొద్ది భాగము కీర్తనలు ధ్యానించగలిగాము, సంగతులు తెలుసుకోగలిగాము. వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం జ్ఞాపక శక్తి ఇవ్వండి. వాటిని ధ్యానించడానికి కూడా జ్ఞానం ఇవ్వండి. వాటిలో నడవడానికి శక్తి ఇవ్వండి. నిన్ను వెంబడించడానికి కృపనివ్వండి. మీరే మహిమ పొందండి. భోజన సమయం కూడా మేలుకరంగా చేయండి. మధ్యాహ్న సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. నీ చేతులకు సమర్పిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఈ దినం జరిగిన ఈ పరిచర్య కొరకు ప్రేరేపించబడ్డవారు పెద్దల్లో ఎవరైనా ప్రార్థించండి. ఈ లోపల పిలిచేస్తారు.
ప్రార్థించండి. ఎవరైనా పెద్దల్లో